ఓం నమఃశివాయ. ఓం శ్రీమాత్రే నమః. మిథునరాశి కుటుంబం అందరికీ నమస్కారం. మిథున రాశివారికి రాబోయే 7 రోజుల్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమఃశివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. మిథున రాశిలో జన్మించిన మీరు చాలా సున్నితమైన హృదయం కలవారు. మీ మనసు విస్తారంగా ఉంటుంది. కాని ఈ లోతైన మనసు తరచుగా కొన్ని ప్రశ్నలతో, భారంతో నిండిపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీలోనే మీరు పోరాడుతూ చెప్పలేని ఆవేదనను, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు మీ జీవితం ఒక గాలివానలో పడిన పడవలా అనిపిస్తుంది. బయటికి అన్నీ సవ్యంగా కనిపించినా మీలో మాత్రం ఎప్పటికప్పుడు గందరగోళం, అనిశ్చితి కొనసాగుతోంది. నేను వేసే అడుగులు సరైనవేనా? నా నిర్ణయాలు నన్ను నిజమైన గమ్యానికి తీసుకెళ్తాయా? నా జీవితానికి అసలు అర్థమేంటి? అన్న ప్రశ్నలు మీ మనసును రాత్రింబవళ్లు తొలుస్తున్నాయి. మీ భావోద్వేగాలపై, ఆలోచనలపై మీరు నియంత్రణ కోల్పోయినట్లు అనిపిస్తోంది. కాని ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే ఈ వచ్చే 7 రోజులు మీకు ప్రత్యేకమైనవిగా మారబోతున్నాయి. కొత్త అవకాశాలు, సానుకూల మార్పులు మీ జీవితంలో మొదలు కాబోతున్నాయి. గ్రహ సంచారాల ప్రభావంతో శుభపరిణామాలు చోటుచేసుకుని మీరు ఊహించని రీతిలో అదృష్టం మీవైపు రాబోతుంది. మిథున రాశివారు సాధారణ వ్యక్తులు కారు. వీరిని మహజ్జాతకులు అంటారు. మీ జీవితం నిజంగా ఒక గొప్ప ప్రయాణం, ఉన్నతమైన లక్ష్యాలు, మానవతా విలువలు, విశాలమైన ఆశయాలతో నిండి ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఒక నిండిన కుండతో పోలుస్తారు. జ్ఞానం, సహనం, ప్రేమ అన్నీ మీలో సమృద్ధిగా ఉంటాయి. మీరు ఎప్పుడూ మీ సుఖం కన్నా కుటుంబం, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని ఎప్పుడూ తపన పడతారు. ఇతరుల బాధను చూసి తట్టుకోలేక వెంటనే సాయం చేయడానికి ముందుకు వచ్చేటటువంటి సున్నితమైన మనసు మీది. కాని విధి మాత్రం ఎప్పుడూ సవాళ్లతోనే మీకు పాఠాలు నేర్పింది. చిన్నప్పటి నుండే మీ జీవితం సులభంగా, పూల పాన్పులా సాగలేదు. కాని ఆ కష్టాలే ఈరోజు మిమ్మల్ని మరింత బలవంతులను, లోతైన ఆలోచనలతో కూడిన వ్యక్తులను చేశాయి. ఇప్పుడు ఆ కష్టాల తర్వాత కొత్త వెలుగు మీ జీవితంలోకి రానుంది. ఈ వారం మీలోని ఆత్మవిశ్వాసం తిరిగి మేల్కుని మీ అడుగులు సరైన దారిలో వేయబడతాయి. మీరు ఎదురుచూసిన శుభ పరిణామాలు ఆరంభమవుతాయి. ఎన్నో ఒడిదుడుకులు, ఊహించని అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటూనే మీరు జీవితంలో ముందుకు సాగుతున్నారు. మీ వయస్సు కంటే ఎక్కువ బాధ్యతలు మీ భుజాలపై పడ్డాయి. కొన్నిసార్లు భరించలేని కష్టాలు వచ్చినా మీరు ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. అదే మీ గొప్పతనం. మీరు ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొన్నా మీ ఆత్మవిశ్వాసం ఎప్పటికీ చెదరదు. మీలో ఉన్న అద్భుత లక్షణం ఏమిటంటే మీరు ఒకసారి ఎవరినైనా మీ మనసుకు దగ్గరగా అంగీకరిస్తే వారికోసం ఏమైనా త్యాగం చేయడానికి వెనుకాడరు. మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా నిలుస్తారు. అయితే మీ మంచితనాన్ని ఎవరైనా తేలికగా తీసుకుని మోసం చేస్తే మీరు వారిని అంత సులభంగా క్షమించరు. ఎలాంటి వాదనలు లేకుండా నిశ్శబ్దంగా వారిని మీ జీవితం నుంచి దూరం పెట్టేస్తారు. మీరు బయటకు చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. మీ మాటల్లో ఒక నిజాయితీ, మీ కళ్లలో ఒక లోతైన భావం, ఒక ఆధ్యాత్మిక కాంతి ఉంటుంది. మీ వ్యక్తిత్వం, మీ మాటతీరు చూసి మొదటిసారి కలిసినవాళ్లు కూడా ఇట్టే మీపై గౌరవం పెంచుకుంటారు. కాని గత కొన్నేళ్లుగా మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభకు, కష్టాలకు అసలు కారణం బయట కాదు. అది మీలోని దాగి ఉన్న పాఠం, మీ గ్రహస్థితి నేర్పిస్తున్న పాఠం. డబ్బు విలువ తెలియనివారికి దాని విలువ ఒక్కొక్క పైసా చూపించినట్లుగా మీకు జీవితం పాఠాలు నేర్పిస్తోంది. కుటుంబ బంధాలను తేలికగా తీసుకునేవారికి వాటి ప్రాముఖ్యతను గుర్తుచేస్తున్నట్లుగా మాటల శక్తి, వాటివల్ల వచ్చే లాభనష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తున్నట్లుగా ఈ దశ మీకు పాఠం చెబుతోంది. ఈ దశ మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు, భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి జీవితం ఈ పాఠాలు నేర్పిస్తోంది. ఈ సవాళ్లన్నీ మీకు ఓర్పు, ఆలోచన, నిర్ణయశక్తి నేర్పడానికి వచ్చినవే. గత కొంతకాలంగా మీరు గమనించి ఉంటే డబ్బు విషయంలో చివరి నిమిషంలో ఆటంకాలు వచ్చాయి. ఊహించని వైద్య ఖర్చులు, ఇంటి ఖర్చులు, పొదుపు చేయాలనుకున్న పైసా మెగలకపోవడం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం వంటి ఆర్థిక ఇబ్బందులు మీపై భారమయ్యాయి. దీనికి మూలకారణం మీ గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నించడం. డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు? దాని విలువ నీకు తెలుసా? అని.
ఇది మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మీరు భవిష్యత్తులో మరింత స్థిరంగా, తెలివిగా ముందుకు వెళ్లడానికి సిద్ధం చేయడమే. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కలహాలు అన్నీ నిజమే. కాని ఇవి మీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి. ఇప్పుడే మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తగా, ప్రణాళికతో ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించి, పొదుపు పెంచి, సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, స్థిరమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి. మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినా మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు కఠినంగా మాట్లాడుతున్నారని, ఎవరినీ లెక్క చేయడం లేదని కూడా మిమ్మల్ని నిందిస్తారు. ఇది కూడా గ్రహస్థితి ప్రభావం అని గుర్తుంచుకోండి. ఈ దశ మీ మాటలకు బరువు, బాధ్యత, పరిణతి నేర్పిస్తోంది. మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకోవచ్చు. అందుకే ఇప్పుడు కొంత మౌనంగా ఉండటం, ఆచితూచి ముదువుగా మాట్లాడటం మీకు శ్రేయస్కరం. మాట జారితే తిరిగి తీసుకోలేమని జీవితం అనుభవపూర్వకంగా నేర్పిస్తోంది. ఇది మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు. ఈ శిక్షణ మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారుడిగా, వేలమందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దడానికి. మీ ఇంట్లో భౌతిక సౌకర్యాలున్నా ఏదో తెలియని అశాంతి, నిద్రలేని రాత్రులు మీకు కలుగుతున్నాయి. తల్లిగారి ఆరోగ్య సమస్యలు, వాహనాల మరమ్మతులు, గృహ నిర్మాణంలో ఆటంకాలు ఇవన్నీ మీ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తుపై భయాలు, ఏదో జరగకూడదనుకున్నది జరుగుతుందేమో అన్న ఆందోళనలు మీ మనసును బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకు పెద్ద గొడవలు, ఒకరిపై ఒకరికి అనుమానాలు, వ్యాపార భాగస్వాములతో విభేదాలు ఇవన్నీ కూడా ఈ దశలో సహజమే. మీరు పనిచేసే చోటు కూడా అదనపు పనిభారం, పై అధికారులతో వాగ్వాదాలు, సహోద్యోగుల కుట్రలు, మీ పనిపై విరక్తి కలగడం ఇవన్నీ ఇప్పుడు మిమ్మల్ని ఒత్తిడి పెడుతున్నాయి. ఉద్యోగం మానేయాలన్నంత అసహనం కూడా కలుగుతోంది. కాని దయచేసి భయపడకండి, అధైర్యపడకండి. ఇవన్నీ మీ జీవితంలోని ఒక పరీక్షా దశ మాత్రమే. ఈ దశ తర్వాత మీకు ఒక కొత్త శుభప్రారంభం, మంచి సమయం మొదలుకానుంది. మీరు ఒక విత్తనం భూమిలో నలిగిపోయినట్లు ఉన్నా అదే విత్తనం తర్వాత బలమైన మొక్కగా మొలకెత్తి మహావృక్షమవుతుంది. నిప్పులో కాల్చినప్పుడే బంగారం మరింత స్వచ్ఛంగా మారినట్లే భగవంతుడు మిమ్మల్ని కూడా ఈ కష్టాలతో పరీక్షిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తీర్చిదిద్దడానికి. కాబట్టి బాధపడవలసిన అవసరం లేదు. శాంతి, ఓపిక, క్రమశిక్షణ, మృదువైన మాటలు ఇవన్నీ ఇప్పుడు మీకు కవచం అవుతాయి. ఈ కష్టాల తర్వాత మీరు ఒక ప్రకాశవంతమైన సూర్యుడిలా వెలుగుతారు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. వచ్చే 7 రోజుల్లో మీరు అనేక విభాగాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, కుటుంబ జీవితంలో, ప్రయాణాల విషయంలో, ప్రతి విషయంలోనూ మీరు మంచి శుభవార్తలు, సానుకూల ఫలితాలు అనుభవిస్తారు. మానసిక శాంతి, ప్రశాంతత మీకు, కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుంది. మీ కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ కార్యాలలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు. రక్తపోటు తగ్గించడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం మీ దినచర్యలో భాగం చేయడం చాలా ముఖ్యం. చిన్నపాటి ఆరోగ్య సమస్యలను పెంచకూడదు. గ్రహ పూజలు మరియు చిన్నపాటి పరిహారాలు. శనివారం సమీప శని ఆలయం లేదా నవగ్రహాలయానికి వెళ్లి నూనె దీపం వెలిగించండి. నవగ్రహాలకు 9 ప్రదర్శనలు చేయండి. ఓం నమశివాయ మంత్రాన్ని రోజు కనీసం శనివారం 108 సార్లు జపించండి. శివాలయంలో స్వచ్ఛమైన ఆవు పాలు, చెరుకు రసం, తెల్ల పుష్పాలతో స్వామి అభిషేకం చేయించండి. ఒక నాణ్యమైన పంచముఖి రుద్రాక్షాలను ధరించడం ద్వారా శని, రాహు, కేతు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఇంట్లో ఒక తులసి మొక్క పెంచి ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. ప్రతికూల శక్తులు దూరమవుతాయి. మీరు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ఉదయం స్నానం తర్వాత శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా వినడం చేయండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. మహామృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగుతాయి.
ఈ చిన్నపాటి సాధనల ద్వారా మీ జీవితంలో శుభ ఫలితాలు, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆర్థిక లాభాలు అందుకుంటారు. గ్రహదోషాలు తగ్గి దివ్య ఆశీర్వాదాలు మీ జీవితాన్ని కవచంలా కాపాడుతాయి. ఈ కాలంలో మీరు చేసే పూజలు, సాధనలు, చిన్నపాటి పరిహారాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మంగళవారం లేదా శనివారం రోజున హనుమాన్ చాలీస పఠించడం, ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకుల మాల సమర్పించడం వలన కొండంత ధైర్యం, మనశ్శాంతి, బలం, కార్యసిద్ధి లభిస్తాయి. ఇవి చేసే క్రమంలో మీ ఆలోచనా విధానంలో మార్పు, సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యం. పేద విద్యార్థులకు చదువుకు సహాయం చేయడం, అన్నాథులకు అన్నదానం చేయడం, పక్షులకు జంతువులకు ఆహారం, నీరు పెట్టడం వంటి పుణ్యకార్యాలు చేయండి. దయ, కరుణ, ప్రేమ, క్షమ వంటి దైవిక గుణాలు మీలో పెరుగుతాయి. ఈ గుణాల వలన దైవానుగ్రహం ఎప్పుడూ కవచంలా మీకు తోడుంటుంది. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, ఫలితాల గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని 100% చిత్తశుద్ధితో, నిజాయితీతో చేయాలి. విజయం, కీర్తి, సంపదలే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి. జ్యోతిషశాస్త్రం చెప్పినట్లుగా శని భగవానుడు కర్మఫలదాత, న్యాయదేవత. ఆయన కలిగించే కష్టాలు తాత్కాలికమే. మిథున రాశివారికి శని భగవానుడి అనుగ్రహం పుష్కలంగా ఉంది. ఆయన మీకు ఇబ్బంది పెట్టడానికి కాదు, తండ్రి తన బిడ్డను కఠినంగా శిక్షించి ఉన్నత స్థానానికి చేర్చినట్లే మీకు క్రమశిక్షణ, బాధ్యత, వాస్తవికత గుణాలను నేర్పిస్తాడు. అందుకే ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో, వృత్తిలో కొన్ని ఆటుపోట్లు, ఊహించని ఖర్చులు, పనుల్లో జాప్యం, బంధుమిత్రులతో అపార్థాలు రావడం సాధారణం. కాని ఇవి మీలోని అంతర్గత శక్తిని వెలికితీయడానికే. ఈ దశలో మీ సహనం, నిజాయితీ తీవ్రంగా పరీక్షింపబడతాయి. కాని మీరు సహజంగా గొప్ప మేధావులు, మానవతావాదులు, తాత్విక దృక్పథం కలిగినవారు. ఈ గ్రహస్థితి మీ లక్షణాలను మరింత పదును పెడుతోంది. సమస్యల నుంచి పారిపోకుండా వాటి మూలాలను అర్థం చేసుకుని పరిష్కరించడం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మీమీద మీరు నమ్మకం ఉంచి ముందుకు సాగడం, ప్రతిరోజూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం, అనవసరమైన వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో శనిదేవుడిని ప్రార్థించడం, ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీస పఠించడం మానసిక ప్రశాంతత ఇస్తుంది. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని తప్పక పొందవచ్చు. మన కర్మలను సరిగా ఉంచుకుంటే శనిదేవుని ప్రభావం కూడా శుభప్రదంగా ఉంటుంది. భగవంతుడు కష్టపడి పనిచేసేవారిని, నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవించేవారిని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఈ కాలంలో ఓపిక, సహనం చాలా అవసరం. నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అనవసరమైన వాదనలకు పూర్తిగా దూరంగా ఉండండి. ఇలా మీరు ఇప్పుడు మొదలుపెడితే వచ్చే 7 రోజుల్లోనే మీరు అనుకున్న ప్రతి పని విజయవంతంగా జరగడం మొదలవుతుంది. మీ జీవితం మరింత ఆనందంగా, సంతోషంగా, సార్థకంగా మారుతుంది. మిథున రాశి వారికి అనుకూల రంగులు: ఆకాశనీలం, ఆకుపచ్చ, తెలుపు, క్రీమ్. ఈ రంగులను దుస్తులు, ఆభరణాలు, ఇంటి అలంకరణ, వాహనాలు, ఆఫీస్ వాతావరణంలో ఉపయోగించడం ద్వారా మిథున రాశివారికి శక్తి, సృజనాత్మకత, బలమైన ఆలోచన, ఆత్మవిశ్వాసం మరియు కార్యసాధనలో సాఫల్యం పెరుగుతుంది. మిథున రాశి వారికి అనుకూల సంఖ్యలు 3, 5, 7. ఈ సంఖ్యలు మిథున రాశివారికి అదృష్టాన్ని తెస్తాయి. వ్యాపార ప్రారంభాలు, పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన ఒప్పందాలు, వివాహం వంటి సందర్భాలు ఈ సంఖ్యలతో కూడిన తేదీల్లో ప్రారంభిస్తే విజయాలు, శుభఫలితాలు మరియు మంచి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మిథున రాశి వారికి అనుకూల రత్నాలు: మాణిక్యం, ప్రేమ, గౌరవం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ఆర్థిక ప్రగతి. పచ్చ రత్నం, జ్ఞానం, విద్య, మానసిక శాంతి, సృజనాత్మకత. హీరా సఫైరా, వ్యాపారంలో విజయం, దీర్ఘకాలిక సుఖాలు, ఆరోగ్యం. ఈ రత్నాలను ధరించే ముందు తప్పనిసరిగా వ్యక్తిగత జాతకం పరిశీలించి జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆ దేవుడి ఆశీర్వాదంతో మీకు ఆనందం, ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.